నేను మా హస్బెండ్ యువి శ్రీనివాసరావు ఒకే స్కూలు వైఎస్ఆర్ జెడ్పీ హై స్కూల్ త్రావగుంట. నేను 6th ఉన్నప్పుడు మా హస్బెండ్ 9th ఉండేవాడు. 9th, 8th సెక్షన్స్ ఉండేవి కాదు. బిల్డింగు చాలా నీట్నెస్ బిల్డింగ్. తరగతి గదుల్లో వాళ్ళ క్లాసెస్ మార్నింగ్ 4 పీరియడ్స్, ఈవినింగ్ 3 పీరియడ్స్ ఉండేవి. మేము చిన్నప్పుడు ఏ సెక్షన్, బి సెక్షన్, ఏ సెక్షన్కి మేము ఏ సెక్షన్లో ఉండేదాన్ని ఎప్పుడు 6th, 7th. మా హస్బెండ్ 9th అప్పుడు, నేను 6th. వైఎస్ఆర్ జెడ్పీ హై స్కూల్ త్రావగుంట. ఇద్దరం ఒకే స్కూల్లోనే చదివాము. మా హస్బెండ్ వెళ్ళిన స్కూల్కి నేను వెళ్ళాను. ఆ స్కూల్లో 6th, 7th ఒకే స్కూల్లోనే ఉన్నాము. తర్వాత గుడ్ అట్మాస్ఫియర్, ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు టీచర్స్. ఫస్ట్ లెసన్స్, కొన్ని లెసన్స్ రావి చెట్టు మర్రి చెట్టు కింద, అప్పుడు ఫ్యాన్లు ఉండేవి కాదు. రావి చెట్టు మర్రి చెట్టు కింద లెసన్స్ కండక్ట్ చేస్తారు. ఒకళ్ళ చేత చదివిస్తారు పాఠ్య పుస్తకాలని. సోషల్ స్టడీస్ మెయిన్, సోషల్ జాగ్రఫీ, రెండోది కెమిస్ట్రీ జాగ్రఫీ చదివిచ్చేసి నెక్స్ట్ మిగతా వాళ్ళు వింటున్నారా లేదా అని ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు. ఎవరు చెప్పగలిగిన వాళ్ళు మేము లేచేవాళ్ళం. అక్కడ అట్మాస్ఫియర్ ఏంటంటే మాస్టర్ గారు అడిగినప్పుడు లేచి నిలబడేవాళ్ళం, వస్తే చెప్పేవాళ్ళం, లేకపోతే మౌనంగా ఉండేవాళ్ళం. అట్లా ఉండేది. మంచి ఫీడ్బ్యాక్, మంచి టీచింగు, చాలా బాగుండేది త్రోవగుంట హై స్కూల్. అక్కడ 11 yearsకి ఏం తెలీదు. ఒకళ్ళు ఏ సెక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే బుక్స్ తీసుకొని ఫస్ట్ ఇద్దరు వెళ్తే వాళ్ళ బ్యాక్ సైడు ఈ పిల్లలు 6th క్లాస్ పిల్లలు ఆ సెక్షన్ ఆ రూమ్లో అంట అని వెళ్ళిపోతారు. అంతే అన్నమాట. క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అలా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు కాదులేండి, ఈరోజు కాలం మారిపోయింది. ఆ రోజుల్లో పరిస్థితులు ఇప్పుడు లేవు. క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అలా లేరు ఇప్పుడు. ఫస్ట్ ఇద్దరు స్టూడెంట్స్ వెళ్తుంటే మిగతా వాళ్ళందరూ అమ్మాయి వెళ్తుంది, ఈ సెక్షన్ మార్చారంట, ఈ బిల్డింగ్లో కాదు, ఇక్కడ కాదబ్బా, అక్కడికి వెళ్ళాలి, రా టైం అవుతుంది, మాస్టర్ గారు కొడతారు. మాస్టర్ గారు అంటే ఒక భక్తి, క్లాస్మేట్స్ అంటే ఒక ఆప్యాయత. ఆ రోజుల్లో అలా ఉండేది. ఇది గతాన్ని తలుచుకోకూడదు అనుకుంటారు, కానీ అవన్నీ ఆ గతాన్ని తలుచుకోవటం చాలా ఆనందమే అనిపిస్తూ ఉంటుంది. అలా ఆ అట్మాస్ఫియర్, ఆ మనుషులు, ఆ వాతావరణం ఇప్పుడైతే లేవు, మారిపోయింది. కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతారు అనేదానికి చిన్న ఎగ్జాంపుల్. అందరూ చదువుకున్నారు, నేను ఒక్కదాన్ని. మా యువి శ్రీనివాసరావు నేనే కాదు, అందరూ చదువుకున్నారు. అందరూ ఇంకా మాకన్నా పెద్ద పెద్ద పోస్టులే చేస్తున్నారు. అదనమాట.